హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశంలో రగడ జరిగింది. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం చూస్తున్నాం. గల్లాలు పట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్. ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం కూడా చూస్తున్నాం. ఫిరోజ్ ఖాన్ ని మరో నేత ఉస్మాన్ హాజరీ తోసేశారు. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశంలో రగడ చూస్తున్నాం. ఒకరి గల్లాలు ఒకరు పట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్. ఫిరోజ్ ఖాన్ ని మరో నేత ఉస్మాన్ హజారీ తోసేశారు. మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి. గాంధీ భవన్ పెద్దగా ఏం మారలేదనిపిస్తోంది గొడవ చూసిన తర్వాత. ఏం జరిగింది అసలు? ఈ రగడకు కారణం ఏంటి? ఒకరినొకరు తోసుకునేదాకా వచ్చింది. మంత్రులు ఎక్కడ కల్పించుకున్న పరిస్థితి కనిపించలేదు. హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 2 సమీక్ష సమావేశంలో గొడవ జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన కీలక నేత ఫిరోజ్ ఖాన్ విషయంలో ఉస్మాన్ హాల్ హాజరు వ్యవహరించిన తీరు అక్కడ గొడవ దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు తరువాత ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాల విషయంలో ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశాన్ని మంత్రి పొన్నం, అలాగే అజరుద్దీన్ ఇంద్రభవన్ లో ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చిన ఫిరోజ్ ఖాన్ అలాగే ఉస్మాన్ హాల్ హాజరు ఇద్దరు కూడా గతంలో ఇచ్చిన విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఫిరోజ్ ఖాన్ లోపలికి రావడంతో ఫిరోజ్ ఖాన్ వ్యవహార శైలి తనకు నచ్చలేదంటూ కూడా ఉస్మాన్ హాల్ హాజరు ఫిరోజ్ ఖాన్ నెట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోట్లాట జరిగింది. ఈ విషయాన్ని గమనిస్తున్న అటు పొన్నము, ఇటు అజరుద్దీన్ కూడా చూసే ప్రయత్నం చేశారు. ఆపడానికి ప్రయత్నించినప్పటికీ పరిస్థితి చేయి దాటిపోవడంతో తీవ్రంగా గొడవలు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రాకేష్, ఫిరోజ్ ఖాన్ గత కొంతకాలంగా కాస్త అసంతృప్తిగా కనిపించారు. ఆ మధ్య ఎమ్మెల్సీ అప్పుడు కానీ, లేకపోతే అంతకు ముందు బై ఎలక్షన్ అప్పుడు కానీ అలాంటిదే కంటిన్యూ అవుతుందని అర్థం చేసుకోవచ్చా? ఇంకా ఏమన్నా గొడవలు ఉన్నాయా? చెప్తాను. హైదరాబాద్ విషయాల్లో ముఖ్యంగా ఎంఐఎం తీరు పట్ల ఫిరోజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ముఖ్య నేతలందరూ కూడా ఎంఐఎంకి సపోర్ట్ గా ఉంటున్నారని అతను ఫిరోజ్ ఖాన్ లో కనిపిస్తుంది. అయితే ఉస్మాన్ హాల్ హాజరీ వీటిలో కొంత ఎంఐఎంతో సమేతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు కూడా ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకోవడంతో కూడా ఈ ప్రోటోకాల్ వివాదానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫిరోజ్ ఖాన్ కొంచెం సమయం ఉన్నప్పటికీ హాల్ హాజరీ నెట్టేసే ప్రయత్నం చేయడంతో కూడా ఇరు వర్గాలు ఒకరినొకరికి మద్దతిచ్చే క్రమంలో కూడా ఈ గొడవ మరింత పెరిగిందని చెప్పవచ్చు. పొన్నం అలాగే అజరుద్దీన్ మొదట వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటడంతో ఇంకా సమావేశం ముగిసిందంటూ కూడా పొన్నం ప్రకటించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అయితే 2 రోజుల క్రితం మల్లురవి అధ్యక్షతన జరిగిన హైదరాబాద్ మీటింగ్ లో కూడా చిన్నపాటి గొడవ దారి చేసింది. అప్పుడు గోషమాలకు సంబంధించిన కంటెస్టెంట్ క్యాండిడేట్ సునీతారావును ఆ సమావేశానికి పిలవలేదంటూ కూడా ఆమె సమస్య మద్దతుదారులు గొడవ చేసిన పరిస్థితి. నిజానికి హైదరాబాద్ పార్లమెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ లేకపోయినప్పటికీ ఇలాంటి వివాదాలు అనేది ఇంకా పార్టీని బలహీనంగా పరుస్తున్నట్టు కూడా పిసిసి 2 నెలల క్రితమే అసంతృప్తిగా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ గొడవ జరగడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. బలమైన నియోజకవర్గాల్లో లేని సమస్యలు హైదరాబాద్ మాత్రమే ఎందుకు వస్తున్నాయన్నది చర్చకు దారితీసింది. ఈ అంశం పైన పిసిసి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ 2 రోజుల తర్వాత ఈ మీటింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈ గొడవ ఇక్కడతో ఆగుతుందని అర్థం చేసుకోవచ్చా? లేదంటే అటు పీసీసీకో లేకపోతే ఇంకెవరికైనానో ఇద్దరు ఒకళ్ళపైన ఒకళ్ళు కంప్లైంట్ చేసుకోవడం లాంటిది ఉండే అవకాశం ఉందా? సమాచారం ఏమన్నా ఉందా దీనికి సంబంధించి రాకేష్? ఫిరోజ్ ఖాన్ కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మీటింగ్ విషయంలో ముందు
ఉస్మాన్ అలీ హజారీ నెట్టేసే ప్రయత్నం చేశారు కాబట్టి తనని అగౌరవపరిచారంటూ కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి అవకాశం కోసం చాలా నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. తన అసంతృప్తిని ఏదో విధంగా బయట పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికి అవకాశం లేదు. ఈ గొడవ సందర్భంలో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని తన బలాన్ని నిరూపించుకోవడానికి ఫిరోజ్ ఖాన్ ఈ అంశాన్ని ఖచ్చితంగా వాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాకేష్, కొంత బలహీనంగా ఉంది, లేకపోతే ఇక్కడ నుంచి చాలా తక్కువ సీట్లు వచ్చాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు అనేది కాంగ్రెస్ కి ఆల్రెడీ ఒక ఇబ్బందికర పరిస్థితి. అలాంటిది ఆ పార్లమెంట్ పరిధిలోనే జరుగుతున్న ఒక సమావేశంలో ఇలాంటి వాతావరణం చోటు చేసుకోవడం ఎలా చూడాలంటే కొంత ఈ సమన్వయం కుదర్చడంలో పీసీసీ ఉన్న కాస్త ఇబ్బంది పడుతోందా? ఖచ్చితంగా నిజానికి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ కానీ చూస్తే ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఫోకస్ చేయలేదు. నామమాత్రంగా సీట్లు కేటాయించడం నాకు సంబంధించి ఎమ్మెల్యేతో కొంత మిత్రపక్షం ఉన్నారు కాబట్టి వారిని అనుకూలమైన వ్యక్తులు పెట్టడం జరుగుతుంది. దీంతో ఇక్కడ పార్టీ బలం పెంచుకునే ఆలోచన పెద్దగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అయితే ఉన్న కొద్ది పార్టీ లీడర్లు కూడా గ్రూపులుగా విడిపోయి కొంతమంది ఎన్ఐఏకు మద్దతుగా, రెండోది కొంతమంది ఎన్ఐఏకు వ్యతిరేకంగా ఉండడం అనేది ఇక్కడ గ్రూపులకు దారితీయడమే ఇప్పుడు ఈ గొడవకు దారితీస్తుంది చెప్పొచ్చు. ఫిరోజ్ ఖాన్ పూర్తి స్థాయిలో కూడా ఎన్ఐఏను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాడు. ఈయన తన సొంత బలం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉస్మాన్ అలీ హజారీ ఎంఐఎం కానీ ఇతర పక్షాలతో కొంత మద్దతు తీసుకుని తన ప్రాబల్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పొలిటికల్ గా సంబంధించి బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ గొడవ జరిగిందని కూడా చెప్పొచ్చు. ఈ విషయాన్ని పిసిసి ఇప్పటికే గమనించిన నేపథ్యంలో ఒక 2 రోజుల్లో వీరికి లోకాధిపతి నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఈ మీటింగ్ సంబంధించిన వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. ఓకే రాకేష్, పొన్నం కానీ లేకపోతే అజారుద్దీన్ కానీ ఏమన్నా కామెంట్ చేశారా ఈ గొడవ వివాదం తర్వాత? ఈ అంశం పైన మాట్లాడలేదు. అయితే ఇంకా మాట్లాడితే గొడవ పెరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ గొడవ సభ్యమారవడంతో మీటింగ్ వాయిదా వేశారు. మునిసిందంటూ కూడా పొన్నం ప్రకటించిన నేపథ్యంలో ఇది రేపు ఎల్లుండి తర్వాత కొంత సభ్యులైన తర్వాత పొన్నం లేదా అభివృద్ధి ఈ మీటింగ్ అంతా జరుగుతున్నది గాంధీ భవన్ లోనేనా రాకేష్, ఇంకా వేరే ప్రాంతం ఏదైనా? అంటే యూజువల్లీ గాంధీ భవన్ లో ఇలాంటి ఇష్యూలు విభేదాలు కానీ లేకపోతే ఇట్లా తోసుకోవడాలు చాలా తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ మీటింగ్ గాంధీ భవన్ లోనే జరుగుతుంది. పార్లమెంట్ సమీక్ష సమావేశం కూడా వరకు గాంధీ భవన్ లో ఏర్పాటు చేశారు. మొన్నటి మీటింగ్ కూడా గాంధీ భవన్ లోనే ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ వేదికగా ఇలాంటి గొడవలు జరగడం అనేది ఇంకింత ఈ గొడవలకు ఆజ్ఞాపించినట్టుగా పెద్దగా మారడానికి కూడా ఒక కారణం అవుతుందని కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. జిల్లాధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశంలో జరిగిన రగడ ఇదంతా కూడా ఈ రగడకు వేదికైంది గాంధీ భవన్. ఒకరి గల్లాలొకరు పట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అలీ హజారీ. ఫిరోజ్ ఖాన్ ని మరో నేత ఉస్మాన్ హజారీ తోసేశారు. ప్రోటోకాల్ విషయంలో మంత్రులు పొన్నం, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ గొడవ మొత్తం జరిగింది. నాంపల్లి, కార్వాన్ ఈ 2 నియోజకవర్గాలకి సంబంధించిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు కూడా ఒకరి గల్లాలు ఒకరు పట్టుకున్నారు. ఫిరోజ్ ఖాన్ గత కొంతకాలంగా కాస్త అసంతృప్తితో కనిపిస్తున్న పరిస్థితి. హైదరాబాద్కి సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనేది ఫిరోజ్ ఖాన్ తరచూ అధిష్టానం దగ్గర చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే ఒక చిన్న గొడవ జరిగింది. ఈరోజు జరిగిన గొడవ అది మరింత పెద్దగా మారి ఒకరి గల్లాలు ఒకరు పట్టుకోవడం, ఒకరినొకరు తోసుకోవడం దాకా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందాల్సి ఉంది.